Welcome to SV News. Bluetooth mode. Clear. పడిపోయింది. కలువాయ 0, రాపూర్ 0, సైదాపూర్ P4 సర్వేని నిర్వహించబడింది. దీన్ని ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క పంచాయతీల్లో ప్రతి ఒక్కరు కార్యకర్తలు అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు మొబిలైజేషన్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని బాగా ప్రజల్లోకి ముందుకు తీసుకువెళ్తే ప్రతి గ్రామాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతాయి. అలాగే పరిశుభ్రంగా, అలాగే ప్రతి కుటుంబం కూడా పేదరికం నుంచి బయటపడేదానికి ఇది మన ప్రభుత్వం, మన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంపై మంచి పట్టు సాధించాలని, ప్రతి పంచాయతీలు బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ P4 సర్వే కార్యక్రమానికి ఒక టీం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలంలోనూ ఆ టీం వాళ్ళు కూడా మంచిగా సర్వే చేస్తూ ప్రతిరోజు అప్డేట్ చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ వాళ్ళ వంతు కృషిని బాగా అందిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మన పంచాయతీలు, అలాగే మన గ్రామాలు, అలాగే మన దేశం, మన రాష్ట్రము మంచిగా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చాలా గొప్ప అవకాశము. ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి, ప్రజలు కూడా ఉపయోగించుకోమని చెప్పాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చేసినటువంటి అన్ని శాఖల అధికారులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే ఎంపీడీఓ గారు చెప్తున్నారు అన్ని శాఖల గురించి, ఏ శాఖ ఏ విధంగా A+, P+, 0 ఈ విధంగా. మొత్తం మీద ఎంపీడీఓ గారు చెప్పింది మేము వినింది ఏంటంటే డాటా ఎంట్రీ లోలో ఉంది, మిగతావన్నీ బాగున్నాయి, డాటా ఎంట్రీ లోలో ఉంది. బికాస్ ఆఫ్ డాటా ఎంట్రీ యూ డిడ్ంట్ గెట్ A or A+ or B, అంతే కదండి. ఆల్ దిస్ బికాస్ ఆఫ్ డాటా ఎంట్రీ. మరి ఆ డాటా ఎంట్రీ అంటే ఎవరు? ఫస్ట్ అది దాన్ని సరి చేసుకోగలిగితే మీకు ఆటోమేటిక్గా మీ పర్ఫార్మెన్స్ దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది. కరెక్ట్ సార్. మీరు ఫస్ట్ అది రెక్టిఫై చేయకపోతే పాపం వాళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కూడా అది ఎన్రోల్ అవ్వదు కదా. సో ఫస్ట్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ది data entry rectification. After rectification of the data entry and other details, that we can calculate the performance of the particular department. అది నా అభిప్రాయం ఎంపీడీఓ గారు.
అదేవిధంగా నాకు అంత అనుభవం లేనప్పటికీ నేను చూసిన 1-2 దీంట్లో చెప్తున్నాను గౌరవ శాసనసభ్యులు గారి అనుమతితో. ముఖ్యంగా మీరందరూ ఎవరైనా ఫీల్డ్స్ పోతే మా గ్రామ ప్రజలు కానీ, పంచాయతీ ప్రజలు కానీ, మండల ప్రజలు కానీ అందరూ సంతోషపడతారు. ఎందుకంటే ఫీల్డ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రత్యక్షంగా అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ చూడొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ప్రాబ్లమ్స్ వాళ్ళు క్రియేట్ చేసేసుకుంటున్నారు, ఇక్కడికి మీకు వస్తున్నారు. ఈ సాల్వేషన్కి వాళ్ళు వచ్చి క్యూలు కట్టాల్సి వస్తారు. అదే మీ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ గారు కానీ, బిఆర్ఓ గారు కానివ్వండి, ఆ పంచాయతీ సెక్రటరీ గారు కానివ్వండి, ఆ పంచాయతీ మిగతా ఆఫీసర్స్ కానివ్వండి, వాళ్ళు కానీ పోయి చూస్తే ఎంక్రోచ్మెంట్లు కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, ఇంకోటి వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇక్కడ ఎంపీడీఓ గారికో ఎంఆర్ఓ గారికో వీళ్ళందరికీ చెప్తే బాగుంటుందని నా సూచన. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో చాలా మంది ఫీల్డ్లో ఉంటారు. అవునా సార్? ఉంటారా? ఉంటారు. ఉంటే మీకు సమస్యలు ఏదైతే వస్తాయి అక్కడే తగ్గితే. నేను అడిగేది ఏంటంటే, నేను కొన్ని సందర్భాల్లో చూశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా, అంటే నాకు సంబంధించిన దాంట్లో రీసెంట్గా యూరియా, ఫాస్ఫేట్ ఇవంతా కూడా చాలా ప్రమాణం చేశారు అగ్రికల్చర్ ఆఫీసర్స్. ఎందుకంటే అంత టెన్షన్లో కూడా అందరూ ప్రతి మండలాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ డే అండ్ నైట్ అక్కడున్న మా ప్రజాప్రతినిధులు అయితేనేమి, సొసైటీస్ వాళ్ళందరూ ఇచ్చినటువంటి పెట్టుకొని అందరికీ సకాలంలో డిఎస్ఎంఎస్ చైర్మన్ నాగేశ్వర గారికి, అదేవిధంగా ఎంపీపీ అన్నటువంటి తనూజ గారికి, అదేవిధంగా ముందున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో సోదరమణులకు, పత్రికా సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన రాష్ట్రం పరిస్థితి కూడా తెలుసు మీకు. అప్పుల్లో ఉన్నా కానీ మన ముఖ్యమంత్రి ధైర్యంగా అన్నింటిలోనూ అన్ని రాష్ట్రాల్లోనూ మన ముందు వాళ్ళనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్కటి చేస్తా ఉన్నాం. ఈరోజే మరి పెన్షన్ కూడా ఒక రోజు ముందే, ఎందుకంటే రేపు సెలవు వస్తుంది కాబట్టి ఈరోజే పెన్షన్లు ఇచ్చాం. ఒక నెలకి 2,800 కోట్లు ప్రతి నెల మరి అవాతాతలకు కానీ, విడోస్ కానీ, అందరికి కూడా ఒంటరి మహిళలకు కానీ పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఒక సంవత్సరానికి 33,600 కోట్లు ఖర్చు అవుతాం. గతంలో ఎప్పుడు ఇస్తారో తెలియదు అని కూడా ఒక డేట్ లేదు కదా. ఈరోజు 1వ తారీఖున సెలవు వస్తే ముందుగానే ఇచ్చే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి ప్లాన్ చేసి ఏర్పాటు చేసి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లతో మనం ఈరోజు రివ్యూ పెట్టుకోవడం. ఎందుకంటే మనం డెప్త్కి వెళ్ళి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం క్లియర్ చేయాలి, ప్రజల్లో ఉండాలి. మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా బాగుండాలి. రాబోయేటువంటి 2047కి పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందుకని ఈరోజు సిబిఏపి ఏపీఐ సమీక్షా సమావేశానికి వేడికి నియోజకవర్గం నుంచి ఈ సమీక్షానికి ఇచ్చేటటువంటి అన్ని శాఖల అధికారులకు, ఇంజనీర్లకు, సోదరిమణులకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన గౌరవ ముఖ్యమంత్రిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి స్వర్ణాంధ్ర విజన్ 2047 అనేది పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. అదేవిధంగా మహత్తర లక్ష్యాన్ని సాధించడంలో వెంకటగిరి నియోజకవర్గం కీలక పాత్ర పోషించాలని, అందుకే ఈరోజు కేపీఐ సమీక్షా సమావేశం ఎంతో ప్రాధాన్యంగా నిర్వహిస్తున్నాం. అందుకని ఇటీవల శాఖల పనితీరును కేపీఐ రిపోర్టు ద్వారా సమగ్రంగా పరిశీలించాను. కొన్ని శాఖల నుంచి ఫలితాలు
సాధించాయి. వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. కొన్ని ముఖ్య సూచికల్లో ఇంకా మెరుగుదల అవసరం ఉంది. అభివృద్ధి అంటే కేవలం పనులు ప్రారంభించడం కాదు, వాటిని లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేసి ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం. అదేవిధంగా కేపీఐ రిపోర్ట్ ద్వారా సమీక్షించి ముఖ్య అంశాలు: గ్రామీణ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కానీ పూర్తి శాతం పెరగాలి. పాఠశాలలో విద్యార్థులు హాజరు మరియు చదువులో నాణ్యత మెరుగుపడాలి. ఆరోగ్య కేంద్రాల్లో సేవల ప్రమాణం పెరగాలి. తల్లి శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రైతులకు పథకాలు లబ్ధి పూర్తి చేయాలి. ఫీల్డ్ స్థాయిలో అధికారులు మరింత చురుగ్గా ఉండాలి. ఈ మీరు వెళ్ళారా సార్? వెళ్ళలేదు. మీరు పెట్టి చెప్తే మీరు వెళ్ళి ఫీల్డ్ చూడండి. 7 ఎకరాలు ఎందుకు అవగాహన అయింది, ఫాల్ట్ ఏంటి అని నాకు చెప్తే నేను ఆ మినిస్టర్తో మాట్లాడి వాళ్ళకి ఏదైనా కాంపన్సేషన్ ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తాం. 7 ఎకరాలు పెట్టాడు, పెట్టుబడి పెట్టాడు, అతని పరిస్థితి ఎప్పుడు కోరుకోవాలా? నేను చూసొచ్చా ఇప్పుడు వంట గింజ ఉంది, నా లోపల గింజ లేదు. అవును సార్, చూడండి అమ్మా. మరింత చురుగ్గా పనిచేయాలి. అదేవిధంగా తాగునీరు, గృహ నిర్మాణం వంటి మౌలిక వసతుల్లో సమయపాలన ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ప్రతి శాఖ తక్కువ స్కోరినటువంటి శాఖలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. ప్రతి మండలంలో నెలకొకసారి సమీక్ష నిర్వహించి పురోగతిని పరీక్షించాలి. డేటా నిజమైనది, సమయానికి అప్లోడ్ చేయబడినదిగా ఉండాలి. 4 ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా స్పందనాత్మక పరిపాలన ఉండాలి. మన లక్ష్యం స్పష్టంగా ఉంది. వెంకటగిరి నియోజకవర్గంలో ఉత్తమ కేపీఐ పనితీరు కలిగిన నియోజకవర్గంగా నిలబడడం అభినందనీయం. అభివృద్ధి పత్రాల్లో మాత్రమే కాకుండా ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో స్పష్టంగా కనిపించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు, యువ ప్రొఫెషనల్ అందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తే ఈ విజయాన్ని సాధించగలం. మనందరం కలిసి కృషి చేస్తే వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలమని కూడా తెలియజేస్తా ఉన్నాం. 57కి మన రాష్ట్రంలో ఎక్కడా పేదరికం ఉండకూడదు, అందరూ బాగుండాలనే కాన్సెప్ట్ తో పనిచేస్తా ఉన్నారు. అందుకని మీకు ఏదైనా గ్రామంలో ఇబ్బందులు ఉంటే కూడా చెప్పండి. అదేవిధంగా ఆయా డిపార్ట్మెంట్లో ఏదైనా ఒడిదుడుకులు ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా చెప్పండి. నా దృష్టి తీసుకొస్తే నేనంటూ అసెంబ్లీ మాకు 7 దాకా ఉంది, వాళ్ళ దృష్టిలో పెట్టి, మంత్రి దృష్టిలో పెట్టి అవి కూడా రెక్టిఫై చేస్తాం. అదేవిధంగా హౌసింగ్, ఎవరికి ఇల్లు కావాలన్నా ఇల్లు కావాలని సైట్ లేకపోయినా కానీ ఆ ఎంఆర్ఓలకి, ఆ మండలాలు చెప్తున్నాం, సైట్ ఇస్తాం, ఇల్లు ఇస్తాం. రాబోయే 29కి ఎవరు కూడా మాకు ఇల్లు లేదు అనేది ఉండకూడదు అనే కాన్సెప్ట్ తో ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నాడు. అందుకనే మీ అందరూ కూడా హౌసింగ్ వాళ్ళు, ఎవరికైతే ఏ మండలం అయితే సైట్ లేదు, ఇల్లు లేదు, మరి సైట్ లేనిది చెప్తే సైట్ ఇస్తాం, ఇల్లు ఇస్తాం, బ్రహ్మాండం కట్టుకోవచ్చు. వాళ్ళకి కూడా మరి ఎస్సీలు అయితే 2,50,000, 75,000, 3,25,000. మామూలుగా బీసీలకు కూడా అదేవిధంగా ఇస్తా ఉన్నాం. ఎస్సీ ఎస్టీలకు మాత్రం 3,25,000, కొడవాళ్ళకి 2,50,000. అందరూ కూడా ఇల్లు కట్టుకోవచ్చు. ఇల్లు లేనటువంటి వాళ్ళు అందరూ ఇల్లు కట్టుకోవచ్చు. స్థలం లేదు చెప్తే మండలాల్లో అధికారులు చెప్పి, ఎంఆర్ఓలు చెప్పి మీకు సైట్ కూడా ఏర్పాటు చేస్తాం. అందుకని ఎందుకంటే మన ముఖ్యమంత్రి క్లియర్గా ఉన్నాడు, ఇల్లు లేని పేదవాళ్ళు ఉండకూడదు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే కాన్సెప్ట్ తో ఈ రోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది చెప్పడం కూడా తెలియజేస్తూ, మీరు అన్ని డిపార్ట్మెంట్ ఇచ్చినందుకు
మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ప్రతి నెల కూడా మీటింగ్ పెట్టుకోండి. మనం ఎక్కడున్నాం, మన పనితీరు ఎట్లా ఉంది మీరే సమీక్షించుకోండి. నేను కూడా వస్తా ఉంటా. ఇక్కడ ఉన్నప్పుడు నేను కూడా ఏదో మండలంలో హాజరవుతా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉంటాను.